హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి హోటల్ స్టైల్ అలాగే టిఫిన్ సెంటర్ స్టైల్లోని మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. కాబట్టి మరి ఇంకా వీడియోలోకి వెళ్దామా? ఈ మైసూర్ బోండా చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లోని మైదా పిండి తీసుకోండి. నేను ఇక్కడ 1/2 kg వరకు మైదా పిండి తీసుకున్నాను. దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోవాలండి. అదే విధంగా 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలన్నమాట. ఇదంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. పెరుగు అంతా ఈ పిండికి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెం వేసుకొని గట్టిగా కాకుండా లూజ్ గా కలుపుకోవాలి. మైసూర్ బోండాకు వచ్చేసి ఈ మైదా పిండి మిశ్రమం అనేది ఇలాగా లూజ్గా కలుపుకొని ఎంత బాగా మర్దన చేసుకొని బాగా గట్టిగా కలుపుకుంటే ఎక్కువసేపు అంత మంచిగా వస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మీకు, ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. మీకు బోండాలు అనేది కన్సిస్టెన్సీ ఎలా తెలుస్తుందంటే ఇలా మనము హ్యాండ్కి తీసుకోవాలి. కొంచెం పిండిని తీసుకొని ఇలాగా వేళ్ళ మధ్యలో నుంచి వదిలితే బోండాలు అనేది ఈజీగా రావాలండి. చూడండి ఒకసారి ఈ విధంగా అనమాట. ఇలా వదిలినప్పుడు బోండాలు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తే అప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయినట్లు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. కాబట్టి చూస్తున్నారు కదా, ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బాగా బీట్ చేసి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఎంత బాగా కలుపుకుంటే మన బ్యాటర్ అనేది అంత బాగా వస్తుందన్నమాట. బోండాలు కూడా సాఫ్ట్గా బాగా వస్తాయి. కాబట్టి మనం పిండి అనేది కలుపుకునే విధానంలోనే ఉంటుందండి. ఆ తర్వాత నేను ఇక్కడ వీడియోలోనే ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి చూపించడం. లాస్ట్లోని కలుపుకున్న తర్వాత పైన 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ వదిలేసుకోవాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ మూత తీసి చూస్తే చూసారు కదా, బ్యాటర్ అనేది మంచిగా ఫర్మెంట్ అయిపోయిందనమాట. మనం సోడా ఉప్పు పెరుగు వేసుకున్నాం కదా, ఓవర్ నైట్ ఇలా ఫర్మెంట్ చేసేసుకుంటే చూడండి బోండాలు వేస్తే కూడా చక్కగా వస్తున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ కలుపుకొని ఈ బ్యాటర్ని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా మనము బోండాలు అనేది వేసుకోవాలన్నమాట. మనకి బోండాలు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే నేను మీకు ముందుగా చూపించాను కదా వీడియోలోని, అదే విధంగా ఇలా వేళ్ళ మధ్యలో నుంచి వేసుకోవాలన్నమాట. చేతిలోకి కొంచెం పిండి తీసుకొని వేళ్ళ మధ్యలో నుంచి వదులుకుంటూ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి బోండాలు. సరే కదా, బోండాలు అనేది మనం ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలండి. కలర్ చేంజ్ అయిపోయే వరకు. చూడండి లాస్ట్లోని బోండాలు తీసి చూస్తే చూసారు కదా ఎంత చక్కగా బోండాలు వచ్చాయో. అసలు సాఫ్ట్గా ఉన్నాయి కదండి, ఏమాత్రం గట్టితనం అనేది లేకుండా లోపల కూడా మంచిగా ఉడికిపోయి మనం బయట టిఫిన్స్ చేస్తుంటాం కదా, అక్కడ ఎంత సాఫ్ట్గా ఎంత టేస్టీగా వస్తాయో సేమ్ అదే విధంగా అదే టేస్ట్తోని సాఫ్ట్గా వచ్చాయన్నమాట. ఇలాగా టొమాటో పచ్చిమిర్చి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటాయండి బోండాలు అనేది. కాబట్టి మైసూర్ బోండా సింపుల్గా ఇంట్లోనే ఈ విధంగా చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.